ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ కి స్వాగత సభ నిర్వహించారు. దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టాలన్న నరేంద్ర మోడీ కోరికను మనమందరం నెరవేరుద్దామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని ఉమ్మడి జిల్లా నాయకులు ఆయనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు పాల్గొన్నారు. మన కళ్ళ ముందు కనిపించేది కేవలం నరేంద్ర మోడీ గారు కావాలని ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ వ్యక్తిని మాట్లాడించినా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ అనే మాట వస్తున్నది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, రేపు రాబో రోజులలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గెలిచిందో, రేపు తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ గెలిచేటటువంటి అభ్యర్థులలో ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. దేశం ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది. చిన్న భిన్నమైనా కూడా మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకి దీటుగా మన ఆర్థిక వ్యవస్థ